మెయిల్ వర్షన్లో కనుక ఇన్ఫర్టిలిటీకి సంబంధించి మెయిల్లోనే ప్రాబ్లం ఉందని మనకు అర్థమైనప్పుడు, మీరు అన్నట్టుగా స్పర్మ్ కౌంట్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఇంకా ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, ఏ టెస్ట్ల త్రూ ఐడెంటిఫై చేస్తారు అసలు వీటిని? ఏ టెస్ట్లు ఉంటాయండి అసలు? సో ఫస్ట్ పేషెంట్ రావగానే నార్మలీ ఒక స్క్రీనింగ్ టెస్ట్, దాని పేరు స్పర్మ్ టెస్ట్, అంటే సెమెన్ ఎనాలిసిస్. ఇది 3 రోజులు కలవకుండా గ్యాప్ ఉంటే కరెక్ట్గా యాక్యురేట్గా మనం అనలైజ్ చేయొచ్చు. ఇంకొకటి, పేషెంట్స్ చాలా రకాల ఊర్లో కూడా చిన్న డయాగ్నోస్టిక్స్లో చేసుకొస్తారు ఈ స్పర్మ్ అనాలిసిస్ టెస్ట్, కానీ కన్ఫ్యూజ్ అయ్యి వస్తారు. కొన్ని రిపోర్ట్స్ తీసుకొస్తున్నారు, ఈ రిపోర్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది, ఆ రిపోర్ట్ డిఫరెంట్ ఉంది, అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు మాకు క్లియర్గా అర్థం అవ్వట్లేదని. సో అందుకే ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఒక మంచి స్టాండర్డ్ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ ఫాలో చేస్తున్న ల్యాబ్లో చేయాలి. ఒక ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ ఆర్ ఆండ్రాలజిస్ట్ దానికి కరెక్ట్గా కౌంట్ చేయాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ అసిస్టెడ్ అనాలిసిస్ కూడా ఎర్రర్స్, ఈ దీంట్లో రాంగ్ రిపోర్ట్ అవాయిడ్ చేయడానికి వస్తుంది. ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ తర్వాత మనకు ఒక రఫ్ ఎస్టిమేట్ వస్తుంది అండి ఫర్టిలిటీది. ఇట్ ఈస్ నాట్ ఎ ఎగ్జాక్ట్ టెస్ట్, అంటే తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్న న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. ఇది పేషెంట్కి క్లారిటీ ఇవ్వరు. వాళ్ళు ఏమనుకుంటారంటే తక్కువ వచ్చింది కదా న్యాచురల్గా రాదు అని, కానీ రావచ్చు, ఛాన్సెస్ కొంచెం తక్కువ.